హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అండర్ ద మూన్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ ఉంటుంది అంతా. మనం బండి తీసుకున్నాం కానీ అసలు ఆఫ్ రోడే చేయట్లేదు. కొంచెం ఆఫ్ రోడ్ చేద్దాం కొంచెం మంచిగా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. మొత్తం 4 బైక్స్ మన బైక్తో కలిపి బండిని తుక్కు చేసేయాలి ఈరోజు. నాకు ఒక్కటే సైలెన్సర్ లేదు. నాకు తెలిసి నాకు ఇంతకుముందు ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు మైలేజ్ ఒక 22-23 అలా వచ్చేది. ఇప్పుడు డౌటే, బీభత్సంగా పడిపోద్ది. ఎగ్జాస్ట్ లేదు కాబట్టి ఒక 15 వస్తుందేమో. ఇంకేం కాదు, ఒక్కరోజే కదా, సర్లే ఏదొకటి అని చెప్పి స్టార్ట్ అయిపోయా. ఒక 220 వచ్చేసింది సందీప్ గడిది. ఇక ఇంకో ట్రియంఫ్ కనిపిస్తున్నాడు, ట్రియంఫ్ 400. కాంగ్రెస్ ఫర్ ద న్యూ బైక్ రా. వ్లాగ్లో ఇప్పుడు చూపించలేదు నీ బండి. అక్కడ CB350, మా రవిగడ CB350, అది ఇంకా కొత్తది. ఇప్పుడు అమీర్పేట వెళ్ళాలి. అమీర్పేటలో ఇంకొక MT-15 వస్తుంది. తేజ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు కుకట్పల్లిలో ఉంటాడు. అసలు నేను ముందు అడ్వెంచర్ తీసుకోకముందు ఫస్ట్ బండి మారుద్దామన్న థాట్ ఎక్కడొచ్చిందంటే, ట్రియంఫ్ స్పీడ్ 400 లాంచ్ అయినప్పుడు ఎంత బేసిక్ వర్షన్లో ఎంత తక్కువలో వచ్చేస్తుంది ఏంటి ట్రియంఫ్ అని చెప్పి నేను సందీప్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి బండి తీసాము. ఫ్లాట్ బండికి, ఇంకా ఆ బండి పవర్ చాలా బాగుంటుంది 400cc. అక్కడ స్టార్ట్ అయింది అసలు. నేను ఇంకా తీసేసుకుందాం ఈ బండి అని చెప్పి ఫిక్స్ అయిపోయా. మ్యాక్స్ స్పీడ్ 400 అని చెప్పి ఫిక్స్ అయిపోయి తీసేసుకుందాం, బుకింగ్ చేసేద్దాం. బుకింగ్ అమౌంట్ ఎంత, ఏ కలర్, ఏ మోడల్ అంతా ఫిక్స్ అయిపోయాక స్క్రాంబ్లర్ 400 వస్తుంది అన్నారు. మళ్ళీ సేమ్ ట్రియంఫ్లోనే స్క్రాంబ్లర్ 400 కొంచెం హైట్ ఉంటుంది అన్నారు. నాకేంటంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఇష్టము. సరే ఒక 2 monthsలో వచ్చేస్తుంది అన్నారు కదా, 2 monthsకి ఏముంది ఆగుదాం, స్క్రాంబ్లర్ వచ్చాక తీసుకుందాం అని చెప్పి ఆగా. స్క్రాంబ్లర్ వచ్చే గ్యాప్లో దీన్ని తీసా, అడ్వెంచర్ని. దీని హైట్కి ఫ్లాట్, ఇది ట్రియంఫ్ 400 రెండు సేమ్ ఒకే ప్రైస్లో ఉంటాయి. సో నాకు ఈ బండి అయితే బాగా నచ్చింది. నా హైట్కి కానీ ఇలా ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది దీని మీద ఎక్కితే. బండి మీద అంత ఎత్తు ఉంటుంది. ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయి అలా చేంజ్ అయిందనమాట దీని మీదకి. MT-15 వస్తుందని చెప్పాను కదా, మనోడు అమీర్పేటలో ఉంటా అన్నాడు. కాకపోతే మేము బేగంపేట వచ్చాం కొంచెం ఫాస్ట్లో. సో ఆడ వచ్చేలోపు కొంచెం టిఫిన్ చేసేద్దామని చెప్పి అందరం ఆగాం. ఇప్పుడు మొత్తం బ్యాచ్లో 3 కొత్త బళ్ళు. వీడితోటి ఇయ్యారు, వాడితోటి ఇయ్యారు. ఇక MT వచ్చింది, ఇదొక బండి, ఇది TR నెంబర్. మొత్తం 3 కొత్త బళ్ళు. వీడు చూడండి, వీడు గెటప్ ముసుగు దొంగలా ఉన్నాడు. రాత్రి 1 గంటకి అలా వెళ్ళాడు అనుకో, ఎక్కడైనా దొంగతనానికి వచ్చారేమో అని పోలీసులు పట్టుకుంటారు. ఆ గెటప్లో ఉన్నాడు వాడు హుడీ, వాడి క్యాప్, వాడు బ్యాలక్లావా. ఎక్కే మ్యాక్స్ ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే. అరౌండ్ ఒక 5 kilometers ఎంత ఉంది రూమ్ దగ్గర నుంచి. 37 kilometers వచ్చాం. CB350 మిస్ అయిపోయింది. సో వాడి కోసం ఆగాలి ఎక్కడైనా పక్కన. మొత్తం మా 4 బళ్ళు ఇక్కడే ఉన్నాయి. శ్రీ కోటి మైసమ్మ దేవాలయం అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి బండిని ఆడుకుందాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే రోడ్ అసలు బాగోదు. ఈ రోడ్ కోసమే వచ్చాను నేను ఇక్కడికి. సింపుల్గా బ్యాక్ టైర్ కూడా స్లైడ్ అవుతుంది కానీ కంట్రోల్లో ఉంటుంది బండి అంతా. వాటర్ జారుతుంది బండి ఫుల్గా. కూర్చున్నప్పుడు కంటే నుంచుంటే బండి బాగా కంట్రోల్లో ఉంటుంది ఇలాంటప్పుడు. ముందు వెనక ఎవ్వరూ లేరు, నేను ఒక్కనే ఉన్నా. మన వాళ్ళు అందరూ చాలా వెనకాల ఉన్నారు. వాటర్ చాలా బీభత్సంగా వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు ఇంత వాటర్ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా వాటర్ వచ్చాయి. ఓకే, ఇక్కడ నుంచి కార్లు వెళ్ళమేమో. ఇది అవ్వదా, వెళ్ళలేదా? షిట్ మ్యాన్. వెళ్దు నో ఎంట్రీ అయినా. అసలు ఇది ఎప్పుడు పెట్టాడో తెలియదు భయ్యా.
हाँ चल के जाने को, क्या हुआ? चल के जाएगा। हाँ इधर लगा तो चल के जा सकते। నడుచుకుని వెళ్ళాలా? पैदल దిగదురా వీళ్ళు వెళ్ళినవారు అయినా ఏం చేసేది ఏం లేదు ఇక్కడే. అసలు ఆ చివరి ఒక చెట్లు కనిపిస్తున్నాయి మీకు, కొంచెం అటు కొంచెం ఇక్కడ కిందకి వెళ్ళి చూపిస్తా. ఆ ఏరియాలోకి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడే ఆపేస్తున్నారు కార్లన్నీ, ఇది దాటి వెళ్ళలేం. అంటే ఇగో చూసారు కదా ఎలా ఉందో. నా బండి అయితే ఏదోలా తీసుకెళ్తా కానీ మన వాళ్ళు బళ్ళు రావు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి చేసేదేం లేదు. సో ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదు, బళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టేసి కొంచెం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు నడుచుకొని వెళ్దాం అన్నాం. మా బ్యాచ్లో సింగిల్స్ ఎంతగా ఈడు, డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, ఎవరైనా ఖాళీగా ఉంటే నేను కాంటాక్ట్ అవ్వండి. ఈడు పడిపోతాడు రా ఈరోజు. వీడియో కూడా తీస్తాను నీకు, ఫోటో దగ్గర స్లోగా వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళకు. తమ్ముళ్ళు ఎడతాంటారా సార్, నువ్వు పడిపోరా. నేను ఎంత తప్పక అంతే. ఆ చివరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు బండి వెళ్ళిపోయేది. కాకపోతే మనం ఇందాక మొత్తం లోయలా ఉంది కదా, లోయ వల్ల వెళ్ళడం అవ్వలేదు. లేదంటే ఆ చెట్ల మధ్యలో బండి ఉంటుంది, బాగుంటుంది ఆ రూట్ అంతా లోపల వెళ్ళడం. ఆగరా నువ్వు, నీళ్ళు తెచ్చేస్తాడు ఇటు. ఇటు కాదు అటు. నెక్స్ట్ నువ్వే పడుపు పడుపు పడుపో పడుపో. చాలా వెయిట్ చేస్తున్నాడు, ఎవడు పడిపోతే ఎవడు పడతాడని వీడియో ఆన్ చేసుకుని ఉన్నా. అన్నా ఆలస్యమైంది ఆచార్యపుత్ర. బా ఇంకొంచెం జిమ్కి వెళ్ళి కొంచెం పెంచు నెక్స్ట్ టైం వచ్చేసరికి. స్క్రిప్ట్ అర్థమైంది కదా నీకు? ఈడు ఇంకో కెమెరామెన్ ఈడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము, ఫుడ్ తెచ్చుకుందామని. అరౌండ్ 11:30 టైం అలా అవుతుంది. ఇటు నుంచి ఎక్కించాలి దీన్ని. ఇది డైరెక్ట్ ఎక్కుతుంటే ఇక్కడ తగిలేస్తుంది, ఇటు నుంచి అయితే మ్యాక్స్ వెళ్ళొచ్చు అనుకుంటున్నా. దిగిపో సరే. ఫైనల్లీ సందీప్ కూడా ఇప్పుడు అసలు కనిపించాడు. ఇందాక నేను కనిపించలేదు కదా, ఇప్పుడు ఆడు కనిపించాడు. ఆడు నా బండి తీస్తున్నాడు. మనం దాని మీద ఎంత సుఖంగా వచ్చాం, ఈడెందుకు దిగిపోయాడు? ఏ ముగ్గురు వెళ్దాం, ఆడు ఒకడు వస్తాడా? చెప్పాను ఆడికి ఒకటికి ఇద్దరు కాపదరా అని. అది నా బండికి ఆ బండికి అది డిఫరెన్స్ అనమాట. ఆ సెట్ బటన్ నొక్కు. ఏం స్లైడ్ అయ్యిందిరా అసలు. మళ్ళీ నొక్కు. రోడ్ వచ్చింది కదా, మళ్ళీ నొక్కు. నొక్కి పట్టుకో. ఆఫ్ రోడ్ వచ్చిందా? ఏబిఎస్ ఆగిపోద్ది ఇప్పుడు. ఇప్పుడు బండి కరెక్ట్గా ఏంటంటే ఏబిఎస్ ఆఫ్ అయిపోయింది. రోడ్లో ఉంటే ఏబిఎస్ ఆన్లో ఉంటుంది. పిచ్చెక్కిపోద్ది అనమాట బండి బేసిక్గా చెప్పాలంటే. సేమ్ నాది ఇందాక అదే పరిస్థితి. కేటీఎం చప్రి సందీప్. రే నీలాంటి వాళ్ళ వల్లేరా కేటీఎం చప్రి అంటున్నారు. ఇందాక ఈడేం చేశాడు మరి. ఇడు దుమ్మంతా లేపుకొని వెళ్ళిపోతున్నాడు. ఇందాక 2 నిమిషాలు వెళ్ళిపోయినట్టుంది, ఇప్పుడు చాలాసేపు పట్టింది బయటికి రావడానికి. ఇప్పుడు రారా.
సో కాల్ ట్రియంఫ్. దీని పవర్, మెయిన్ పవర్ అసలు బండికి. అండర్ ద మూన్ అనేది ప్లేస్ ఏంటంటే, ఆ ప్లేస్ పేరు కొంచెం చెప్పడానికి కొత్తగా ఉంటుంది కదా, వినడానికైనా అండర్ ద మూన్ అని ఒక కొత్త, అదేదో డిఫరెంట్ ప్లేస్లా అనిపిస్తుంది. అజయ్ గారు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే అండర్ ద మూన్ అని లొకేషన్ ట్యాగ్ చేశాడు. అండర్ ద మూన్లో మూన్ ఏది భయ్యా అని అడుగుతున్నారంట. ఫుడ్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి సార్? అయిపోయిందిలే, వెళ్ళి దారిలో చిరిగిపోద్ది. సున్నితంగా వెళ్ళాలి. ఊరంతా తిరిగాం, చివరికి కేఎఫ్సీకి వచ్చి జింజర్ బాక్సులు తీసుకున్నాం అందరం. సో అదిదా మ్యాటర్. నువ్వు అక్కడ చాలా వెతికాం కాకపోతే ఏమీ సెట్ అవ్వలేదు. మేమున్న దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్స్లో 7-8 ఒక 20 మినిట్స్ చూపించింది కేఎఫ్సీ. ఇంకెళ్ళొచ్చేద్దాంలే అని చెప్పి వచ్చేసాం. పక్క అక్కడికి వెళ్ళేసరికి పక్క ఒలిగిపోద్దురా కోక్. ఇలా వెళ్ళి మొత్తం కానీ కోక్ లేదేంటి అనుకోలే. కేఎఫ్సీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇంక ఈ రూట్లో అర్థమైపోయింది మాకు ఎలాగో ఒలిగిపోతాయి అని తాగేసాం. ఒక కప్పులు ఒకటి, అక్కడొకటి, ఇక్కడొకటి అంతే. గ్యాస్ అంతా, అసలు గ్యాస్ ఏం లేదు, గ్యాస్ అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ డ్రింక్స్ తీసుకురావడానికి వెనక్కి వెళ్తున్నారు. మొత్తం బొంతలు అదేంటి బెడ్షీట్ వేసి ఉంచారు, ఏదో పిక్నిక్ వచ్చిన వైపు వస్తుంది, ఫ్యామిలీ పిక్నిక్ లాగా. బ్యాగులు, ఆకలి అయితే బీభత్సంగా వేస్తుంది. ఓపెన్ చేసుకొని తినేయడమే ఇంకా. ఒరే ఏం చేశారా ఎంతసేపు? ఆడేదో చేస్తున్నాడు అక్కడ. ఆడు ఇక్కడ పనిచేసే వల్ల అయిపోయాడు రాడు, ఆ కర్ర ఆడు. కానీ జస్ట్ ఏదో అలా వెళ్ళొచ్చేద్దాం, ఫుడ్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ అనుకున్నంత ఈజీగా అయితే లేదు. ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. 2 గంటలు పట్టింది జస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తీసుకుని ఇక్కడ రావడానికి 2 గంటలు పట్టింది. మొత్తం ఆ బళ్ళన్నీ ఇందా చూసారు కదా స్టార్టింగ్లో, అది చాలా దూరం ఉన్నాయి. అక్కడ పెట్టేసి ఇంకా ఎలా అయినా ఈ చెట్ల దగ్గరకు వద్దామని చెప్పి నడుచుకొని వచ్చేస్తున్నాం. మొత్తం బండి వచ్చుంటే ఇగో ఈ లోపల ఇదంతా బండి నడుపుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా స్ట్రెచ్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళామంటే ఒక్కటే స్ట్రెచ్, నీట్గా వెళ్ళొచ్చు చెట్ల మధ్యలో బండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు బండి వేసుకొచ్చాం, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు లేదు. మన బ్యాడ్ లక్ అంతే. నీట్గా ఒకసారి ఆలోచించుకోండి, ఇట్లోంచి ఇలా బండి వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందో. ఇంకో అప్డేట్ ఏంటంటే, వెనకాల కనిపిస్తున్నాయా నీట్గా టెంట్లు వేసాం. ఇప్పుడే టెంట్ వేసాక పక్కనే వాటర్ ఉంది, కొంచెం తడుద్దామని వెళ్తున్నాం. ఎంతవరకు తడుస్తాం తెలియదు. నేనైతే మొత్తం తడిచిపోదామని చెప్పి మా అజయ్ గారి దగ్గర టీషర్ట్ తొప్పాను, వాడు లేయరింగ్ వేసుకొచ్చాడు. ఇక్కడ వరకు వచ్చాక ఈ వ్యూ టెంప్ట్ చేసింది నన్ను, ఈ వాటర్లో ఎలా నడుచుకుని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి. మరి అవిగా నొప్పించా. ఈడు తడుస్తున్నాడు, నేనే తడుస్తున్నా. మా శామ్ గడ్ చూపిస్తా ఆగన్నాడు, ఎక్కడున్నాడు అడిగి మనిషి అయిపోయాడు ఈరోజు. అదిగో ఆ చివరి ఉన్నాడు కదా వాడే, అది శామ్ తేజ, ఇద్దరు అక్కడే ఉన్నారు. అరే కర్ర ఎలా ఓపరా కనిపిస్తావు, అగ వాడే, వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి మేము. ఇప్పటి వరకు వాటర్లో బీభత్సంగా తడిచాం. బీభత్సంగా అంటే మొత్తం మునిగిపోలేదు కానీ కొంచెం తడిచాం బాగానే. ఇంకా చాలా లేట్ అయిపోయింది, 5 అయిపోయింది. మార్నింగ్ 9 o'clock వచ్చాము, 5 వరకు ఇక్కడే ఉన్నాం. మొహాలు చూస్తే ఆల్రెడీ అర్థమైపోద్ది, జిడ్డు అయిపోయి నీరసం కూడా వచ్చింది. దీన్ని మోసుకొని తిరుగుతున్నా అలాగా. మామూలు బరువు లేదు ఇది. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు నడవాలి ఇప్పుడు. సో ఫైనలీ అండర్ ద మూన్లో మొత్తం తిరిగేసాం. ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం. ఒక మంచి లైనప్ పెట్టాం బళ్ళన్నీ. ఒకసారి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. హోండా CB 350, అడ్వెంచర్ 250, పల్సర్ 220, ట్రియంఫ్ స్పీడ్ 400, MT-15. సరే హోండా 350 RS, ఈడిది MT-15. తప్పు అయిపోయింది, సారీ రా. ఇందాక మేము వచ్చినప్పటికీ ఒక్క కార్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒక్కటంటే ఒకటి కాదు అనుకోండి, చాలా తక్కువ కార్స్ ఉన్నాయి. ఇప్పటికి ఫుల్ అయిపోయాయి మొత్తం. ఇంకా లేట్ అయిపోతుంది, ఓపిక లేదు. పొద్దున్న 9కి వచ్చాం, 5:30 అయింది టైం. ఇప్పుడు గోప్రో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వ్లాగ్స్తో మళ్ళీ
త్వరగా మీ ముందుకు వచ్చేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.